హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం జావాలో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. అసలు వేరియబుల్స్ ఎందుకు అవసరం? మనం చిన్నప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ ప్రాబ్లమ్‌ని చూడండి. ఏ షాప్ కీపర్ సెల్స్ 10 పెన్స్ ఎ డే ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ₹2 ఫర్ ఈచ్ పెన్. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ 1 వీక్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం జనరల్లీ ఆ వాల్యూస్‌ని కొన్ని వేరియబుల్స్‌లో పెట్టుకొని ఆ వేరియబుల్స్‌తో మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ₹2 అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 2 డేస్ 7 ఇలా మనం వేరియబుల్స్‌లో పెట్టుకుంటాం. అలానే ఒక్కొక్కసారి ఎక్స్ ఆర్ వై ఇలాంటి వేరియబుల్స్ కూడా మీరు యూజ్ చేసి ఉంటారు మ్యాథ్స్‌లో. సో ఎలా అయితే మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఇలాంటి వేరియబుల్స్ యూజ్ చేసామో అలానే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు జావా గానీ, పైథాన్ గానీ ఏ లాంగ్వేజ్‌లో అయినా ఇలాంటి వాల్యూస్‌ని పెట్టుకోవడానికి కొన్ని ప్లేస్ హోల్డర్స్ కావాలి. సో వాటినే వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు మనం జావాలో వేరియబుల్స్ గురించి చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఇంటెలిజేకి వెళ్ళి ఇంతకుముందు మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం కదా! ఇదంటే సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ఇలా క్రియేట్ చేసాం. బట్ ఐడియల్లీ ఏంటంటే ఏదైనా జావా క్లాస్ ఆర్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు అది ఒక ప్యాకేజ్‌లో ఉండాలి. సో ఐడియా ఏంటంటే ఒక పర్టిక్యులర్ కాంపోనెంట్‌కి సంబంధించిన క్లాసెస్ అన్నీ ఒక పర్టిక్యులర్ ప్యాకేజ్‌లో పెట్టుకోవాలి. ప్యాకేజ్ గురించి మనం ఫ్యూచర్‌లో చూసుకుంటాం. బట్ ఫర్ నౌ ఇలా అన్ని స్మాల్ లెటర్స్‌లో జావా బేసిక్స్ అనే ప్యాకేజ్‌ని క్రియేట్ చేసుకోండి. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ మనం ఇందులో క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇందులో వేరియబుల్స్ గురించి ప్రాక్టీస్ చేయడానికి ఒక ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ జావా క్లాస్. సో నేను వేరియబుల్స్ ప్రాక్టీస్ అనే క్లాస్‌ని క్రియేట్ చేశాను. క్లాస్ నేమ్స్‌కి కన్వెన్షన్స్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో డిస్కస్ చేశాం కదా! సో ఇక్కడ పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిన్ మెథడ్‌ని క్రియేట్ చేయాలి. సో అది క్రియేట్ చేయాలంటే మనం జనరల్‌గా ఏం చేయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పి ఇలా రాయాలి కదా! సో దాన్నే సింపుల్‌గా పిఎస్విఎం అని ఇంటెలిజేలో టైప్ చేసి ఎంటర్ చేయంగానే మనకది ఆటోమేటిక్‌గా స్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టేస్తుంది. అలానే ఇప్పుడు నేను system.out.println ఆ స్టేట్మెంట్‌ని రాయాలంటే సింపుల్‌గా అవుట్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ చూసారా? మీకు ఇక్కడ సజెషన్స్‌లో కూడా చూపిస్తదది. సో ఎంటర్ చేయంగానే system.out.println ఆటోమేటిక్‌గా అది క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే. సో ఇలా ఇందులో మనం హలో వరల్డ్. సో ఇలా ఏంటంటే మనం ఒక బేసిక్ స్ట్రక్చర్‌ని ఈజీగా క్రియేట్ చేసేయొచ్చు ఇంటెలిజేలో. సో వేరియబుల్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జావా ఈజ్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్‌లో ఏ డేటా టైప్‌ని హోల్డ్ చేయాలన్నది కంపల్సరీ స్పెసిఫై చేయాలి. సో ఇప్పుడు మనం వేరియబుల్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? సో ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే దాన్ని డిక్లేర్ చేయాలి. సో దానికి సింటాక్స్ ఏంటంటే టైప్ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ అంటే మనం ఇంతకుముందు ఐడెంటిఫైయర్స్ వీడియోలో క్లియర్‌గా చూసాం. సో ఐడెంటిఫైయర్ అంటే నేమ్ ఆఫ్ సంథింగ్ వి క్రియేట్. సో ఇక్కడ వేరియబుల్ కాబట్టి వేరియబుల్ నేమ్‌ని ఐడెంటిఫైయర్ అంటాం. టైప్ అంటే ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌లో ఏ వాల్యూస్ పెట్టగలం అన్నది టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటీజర్ వేరియబుల్‌ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఇంట్ ఎక్స్. ఎక్స్ వచ్చేసి వేరియబుల్ నేమ్. ఇంట్ ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్. డేటా టైప్ గురించి చూస్తాం ఇంకా సేపట్లో. బట్ దిస్ ఈస్ ద బేసిక్ సింటాక్స్. సో మనం వేరియబుల్‌ని డిక్లేర్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనే వేరియబుల్ కోసం మనం మెమరీలో ఒక స్పేస్‌ని అలొకేట్ చేయడం. సో ఇప్పుడు వేరియబుల్స్‌ని డిక్లేర్ చేశాక వాటికి వాల్యూస్ ఇవ్వడం కోసం మనం ఇనీషియలైజేషన్ చేస్తాం. అంటే దాని సింటాక్స్ వచ్చేసి ఐడెంటిఫైయర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాక ఎక్స్‌లోకి 25 అనే వాల్యూ ఇవ్వాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇస్తాం. సో డైరెక్ట్‌గా వాల్యూస్ అనే కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఎక్స్‌లోకి వేరియబుల్ వైలో ఉన్న వాల్యూ తీసుకోవాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఇస్తాం. అలానే నాట్ జస్ట్ సింగిల్ వేరియబుల్ కావాలంటే ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా మనం ఇవ్వచ్చు. అంటే మల్టిపుల్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ యూజ్ చేసి ఆ ఎక్స్‌ప్రెషన్‌ని కూడా మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేయొచ్చు వాల్యూ లాగా. అండ్ మనం ఇక్కడ ఈ అసైన్‌మెంట్‌లో యూజ్ చేసే వాల్యూస్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 అనేది ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూని డైరెక్ట్‌గా హార్డ్ కోడ్ చేస్తున్నాం కదా! వీటిని లిటరల్స్ అంటాం. అలానే ఈ ఎక్స్‌ప్రెషన్‌లో చూస్తే ఇదొచ్చేసి లిటరల్ అండ్ వై వచ్చేసి వేరియబుల్. సో ఇప్పుడు మనం ఇంటెలిజేలో ఒకసారి ఈ వేరియబుల్స్‌ని క్రియేట్ చేసి ఇనీషియలైజ్ చేద్దాం. ఇందాక మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ ప్రాక్టీస్ అనే క్లాస్‌లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేరియబుల్ ఎక్స్‌ని క్రియేట్ చేయాలంటే సింపుల్‌గా ఇంట్ ఎక్స్ అని ఇస్తాను. ఇంకొక వేరియబుల్ ఇంట్ వై క్రియేట్ చేయాలంటే ఇలా ఇస్తాను. సో ఇది డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ఇది మెమరీలో ఈ వేరియబుల్స్ కోసం
ఒక స్పేస్‌ని అలొకేట్ చేసి పెడుతుంది. ఇప్పుడు వీటిలోకి వాల్యూ ఇవ్వాలంటే x ఈజ్ ఈక్వల్ టు 25 ఇలా ఇస్తాం. సో, ఇప్పుడు yలోకి వాల్యూ పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 50 ఇలా ఇవ్వచ్చు. అలా కాకుండా కాన్స్టెంట్ కాకుండా y ఈజ్ ఈక్వల్ టు x అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తుంది ఈ yలోకి x వాల్యూ ఏదైతే ఉందో 25 అది కాపీ అవుతుంది. సో, ఇప్పుడు ఈ రెండింటిని ప్రింట్ చేయాలంటే సింప్లీ sout x అలానే sout ఎంటర్ చేస్తే ఇక్కడ y. సో, ఇవి ఎంటర్ చేసి రన్ చేద్దాం. సో, మీరు యూజ్ చేస్తున్న ఇంటెలిజే వర్షన్ బట్టి ఆర్ ఎల్స్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి ఇంటర్ఫేస్ కొంచెం మారచ్చు. బట్ మోస్ట్లీ సిమిలర్‌గానే ఉంటుంది. ఓకే. సో, దీన్ని రన్ చేయాలంటే సింప్లీ ఇలా మెయిన్ మెథడ్‌ని ఇలా క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే రన్ అయిపోతుంది. సో, ఇక్కడ వాల్యూస్ 25, 25 ఇలా ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. దాని తర్వాత ఆ వేరియబుల్స్‌లోకి వాల్యూస్‌ని అసైన్ చేసాం. అలా కాకుండా వేరియబుల్స్‌ని డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ ఒకేసారి చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ xని క్రియేట్ చేసినప్పుడే నాకు అందులో 25 అనే వాల్యూ ఉండాలి అని తెలిస్తే నేను డైరెక్ట్‌గా సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ హావింగ్ దీస్ మల్టిపుల్ స్టెప్స్ నేను ఇలా డైరెక్ట్‌గా ఒకేసారి డిక్లేర్ చేసి వాల్యూ కూడా అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 25, ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 30 ఇలా డైరెక్ట్‌గా అసైన్ చేయొచ్చు. సో, ఇక్కడ ఈ x అండ్ y వేరియబుల్స్‌కి మనం కాన్స్టెంట్ వాల్యూస్‌తో డైరెక్ట్‌గా వాల్యూస్‌ని అసైన్ చేసాం. సో, ఈ కాన్స్టెంట్స్‌ని లిటరల్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ లిటరల్స్. సో, ఇలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ yలోకి ఈ x అనే వేరియబుల్ వాల్యూని అసైన్ చేయొచ్చు యూజింగ్ వేరియబుల్. సో, y అనే వేరియబుల్లోకి కాన్స్టెంట్ కాకుండా నేను x అనే వేరియబుల్ని అసైన్ చేస్తున్నాను. అంటే దీంట్లో ఏదైతే వాల్యూ ఉందో అది yలో కూడా సేవ్ అవుతుంది. సో, ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ z అనే వేరియబుల్ క్రియేట్ చేస్తే నేను కావాలంటే వేరియబుల్‌తో ఎక్స్‌ప్రెషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా x+20. ఇప్పుడు మనం ఇంటిజర్ వేరియబుల్స్‌నే క్రియేట్ చేసాం కదా! ఇలా కాకుండా చాలా డేటా టైప్స్ ఉంటాయి. అవేంటో మనం చూస్తాం ఇంకా సేపట్లో. బట్ ఫర్ ఎగ్జాంపుల్ బైట్ అనే డేటా టైప్ వేరియబుల్ తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 10. బట్ ఈ బైట్ అనే వేరియబుల్‌లోకి ఇంకొక బైట్ అనే వేరియబుల్ bలోకి a+10 చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తది. సో, ఇది ఎందుకు ఇలా వస్తుందన్నది మనం టైప్ కాస్టింగ్‌లో చూస్తాం. సో, అలానే ఇక్కడ వేరియబుల్‌లోకి ఇంట్ వేరియబుల్‌లో క్రియేట్ చేసి ఇంట్ వేరియబుల్‌ని అసైన్ చేస్తే వర్క్ అయినాయి సక్సెస్‌ఫుల్‌గా. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరియబుల్ ఇప్పుడు ఫ్లోట్ a ఈజ్ ఈక్వల్ టు x అని అసైన్ చేస్తే వర్క్ అవుతది. బట్ అలానే ఇంటిజర్ ఫర్ ఎగ్జాంపుల్ c ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్లోట్ వేరియబుల్ aని అసైన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో, ఈ ఇష్యూస్ అన్నీ ఎందుకు వస్తాయి అన్నది మనం టైప్ కాస్టింగ్‌లో చూస్తాం. బట్ ఫర్ నౌ ఏంటంటే జస్ట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుని తర్వాత టైప్ కాస్టింగ్ వీడియోలో ఈ రూల్స్ లైక్ ఏ వేరియబుల్‌ని ఏ వేరియబుల్‌లోకి అసైన్ చేయొచ్చు అలాంటి రూల్స్ అన్నీ చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, అలానే సేమ్ డేటా టైప్‌కి సంబంధించిన మల్టిపుల్ వేరియబుల్స్‌ని ఒకేసారి డిక్లేర్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఒకేసారి ఇనీషియలైజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఒకేసారి డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ కూడా చేసుకోవచ్చు. నేను ఇవి డిలీట్ చేస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ x, y, z అనే వేరియబుల్స్ 3 ఇంటిజర్ అనుకోండి. నేను ఒకేసారి ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. సో, ఇలా డిక్లరేషన్ కాకుండా నాకు వాల్యూస్ కూడా ఏమున్నాయో తెలిస్తే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 20, z ఈజ్ ఈక్వల్ టు 30. సో, ఇలా నేను ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 30 ఇలా మల్టిపుల్ వేరియబుల్స్‌ని ఒకేసారి ఇనీషియలైజ్ చేసి డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఒక సింటాక్స్ గమనించాల్సింది ఏంటంటే సో, స్టేట్మెంట్ ఎండ్‌లో ఉండేది మనకు సెమీకోలన్. బట్ ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మధ్యలో మనం కామా ఇవ్వాలి. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే డేటా టైప్ లైక్ బైట్ అనే డేటా టైప్‌లోకి నేను a, b, c వాల్యూస్‌ని ఇలా క్రియేట్ చేయొచ్చు. కావాలంటే దీనిలోకి వాల్యూస్‌ని ఒకేసారి అసైన్ చేయొచ్చు. 20, 30 సంథింగ్ ఇలా చేసుకోవచ్చు కావాలంటే. సో, డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ సేమ్ డేటా టైప్‌కి సంబంధించినవి ఒకేసారి చేసుకోవచ్చు. సో, మీకు ఒక డౌట్ రావచ్చు. సో, ఓన్లీ డిక్లరేషన్ ఎప్పుడు చేయాలి? డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ ఎప్పుడు చేయాలి? దీనికి స్పెసిఫిక్‌గా రూల్స్ ఏం లేవు. బట్ ఒకవేళ మీరు వేరియబుల్‌ని క్రియేట్ చేసినప్పుడే అందులో ఏం వాల్యూ ఇవ్వాలో తెలిస్తే మీరు అప్పటికప్పుడే క్రియేట్ చేసి ఇనీషియలైజ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను ఫ్యూచర్‌లో వేరే క్యాలిక్యులేషన్స్‌తో వచ్చిన వాల్యూస్‌ని అసైన్ చేయాలి అనుకున్నప్పుడైతే జస్ట్ డిక్లేర్ చేసుకొని తర్వాత ఎప్పుడైతే ఆ వాల్యూ అవైలబుల్ ఉంటుందో అప్పుడు అసైన్‌మెంట్ చేస్తాం. సో, అంతేగాని స్పెసిఫిక్‌గా రూల్స్ ఏం లేవు.
మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న వేరియబుల్స్‌కి నేమ్స్ వచ్చేసి ఎక్స్ అని, వై అని, జెడ్ అని ఇలాంటివి ఇచ్చాం కదా! బట్ జనరల్లీ ఆ వేరియబుల్ నేమ్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్స్‌కి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఐడెంటిఫైయర్స్ వీడియోలో క్లియర్‌గా ఈ రూల్స్ గురించి డిస్కస్ చేసాం. సో, ఒకసారి జస్ట్ ఒక క్విక్ రీక్యాప్ చూద్దాం దాని గురించి. సో, ఫస్ట్ లెటర్ షుడ్ బి అండర్‌స్కోర్ ఆర్ డాలర్ ఆర్ యూనికోడ్ లెటర్. మనం యూనికోడ్ లెటర్స్ ఏంటనేది కూడా అందులో చూసాం ఆ వీడియోలో. సో, సబ్సీక్వెంట్ లెటర్స్ షుడ్ బి యూనికోడ్ లెటర్స్, డిజిట్స్, అండర్‌స్కోర్ అండ్ డాలర్ ఓన్లీ. సో, అంటే ఫస్ట్ లెటర్ కంపల్సరీ అండర్‌స్కోర్ డాలర్‌తో స్టార్ట్ అవ్వాలి. ఆర్ ఎల్స్ ఒక లెటర్‌తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇంట్ 1 కౌంట్ ఇలా ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చేసి మనం డిజిట్ ఇచ్చాం. సో, డిజిట్ ఇవ్వకూడదు. ఇస్తే ఒకవేళ డాలర్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్ అండర్‌స్కోర్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్ ఏదైనా లెటర్ యూనికోడ్ లెటర్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఒక యూనికోడ్ లెటర్, అలానే వేరే లాంగ్వేజ్ లెటర్స్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చు. బట్ జనరల్లీ మనం అది యూజ్ చేయం. బట్ యూజ్ చేయొచ్చు. సబ్సీక్వెంట్ లెటర్స్ అంటే ఫస్ట్ లెటర్ తర్వాత వచ్చే లెటర్స్‌లో కావాలంటే మీరు డిజిట్స్‌ని యూజ్ చేసుకోండి. అంటే కౌంట్ 1 ఎక్స్ ఇలా ఇస్తే ప్రాబ్లమ్ ఏం లేదు. కావాలంటే తర్వాత సింబల్ అండర్‌స్కోర్ ఇవ్వచ్చు, డాలర్ ఇవ్వచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇవి కాకుండా వేరే సింబల్స్ సబ్సీక్వెంట్ లెటర్స్‌లో కూడా ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ స్టార్ 1 ఇలా ఇస్తే మళ్ళీ అది కంపైల్ అవ్వదు. ఎర్రర్ చూపిస్తది. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి డాలర్ కానీ, అండర్‌స్కోర్ గానీ, యూనికోడ్ లెటర్ ఇంగ్లీష్ లెటర్ అయితే అలానే వేరే లాంగ్వేజ్ లెటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. మన యూనికోడ్ ఐడెంటిఫైయర్స్ వీడియోలో యూనికోడ్ గురించి చూసాం. అండ్ సబ్సీక్వెంట్ లెటర్స్ అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ తర్వాత వచ్చే లెటర్స్‌లో మనం కావాలంటే లెటర్స్ యూజ్ చేయొచ్చు, డిజిట్స్ యూజ్ చేయొచ్చు. సింబల్స్‌లో ఓన్లీ అండర్‌స్కోర్ అండ్ డాలర్ మాత్రమే యూజ్ చేయాలి మళ్ళీ సబ్సీక్వెంట్ లెటర్స్‌లో కూడా. సో, నెక్స్ట్ రూల్ వచ్చేసి ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. మనం ఐడెంటిఫైయర్స్ వీడియోలో కీవర్డ్స్ అంటే ఏంటి దాని గురించి కూడా చూసాం. సో, ఇలా ఎలో చేస్తుంది కదా అని చెప్పి ఇలా ఏది పడితే అది సింబల్స్, డిజిట్స్ యూజ్ చేసి మన వేరియబుల్ నేమ్స్ ఇవ్వకూడదు. సో, ఎప్పుడైనా మన వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు దానికి మీనింగ్‌ఫుల్ నేమే ఇవ్వాలి. వేరియబుల్ అనే కాదు ఏ ఐడెంటిఫైయర్ అయినా దానికి మీనింగ్‌ఫుల్ నేమ్స్‌ని ఇవ్వాలి. మన ఐడెంటిఫైయర్స్ వీడియోలో చెప్పుకున్నాం కదా! లైక్ వేరియబుల్ నేమ్స్, క్లాస్ నేమ్స్, మెథడ్ నేమ్ ఇలా ప్రతిదానికి దానికి సంబంధించిన ప్రాపర్ కన్వెన్షన్స్ ఉంటాయని. సో, అలా వేరియబుల్స్‌కొచ్చేసి ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే క్యామెల్ కేస్ అండ్ అలానే ఆ నేమ్ మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మార్క్స్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేయాలంటే దాని నేమ్ వచ్చేసి ఫస్ట్ వర్డ్ మొత్తం స్మాల్, నెక్స్ట్ వర్డ్స్ నుండి ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇది క్యామెల్ కేస్. మనం రూల్స్ ఆఫ్ క్లాస్ నేమ్స్ అండ్ సోర్స్ ఫైల్ నేమ్స్‌లో కూడా ఇది డిస్కస్ చేసాం. అలానే ఇప్పుడు కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఉందనుకోండి. ఇది 3 వర్డ్స్ ఉన్నాయి కదా! కంట్రీ ఆఫ్ రెసిడెన్స్. ఫస్ట్ వర్డ్‌లో అన్నీ స్మాల్ ఉంటాయి. నెక్స్ట్ వర్డ్స్ నుండి ఫస్ట్ లెటర్ క్యాపిటల్. సో, ఇలా ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్స్ యూజ్ చేయాలి మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు. మనం రాసే జావా ప్రోగ్రామ్స్‌లో వేరియబుల్స్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో, 4 ఏరియాస్‌లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ ఇన్ మెథడ్స్, అలానే పారామీటర్స్ ఇన్ మెథడ్స్, క్లాస్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్, వై అనే వేరియబుల్స్‌ని క్రియేట్ చేసామనుకోండి. ఇది ఒక మెయిన్ మెథడ్‌లో రాసాం కదా! ఒక మెథడ్ లోపల రాసే వేరియబుల్స్‌ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. సో, మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్న వేరియబుల్స్ అన్నీ మెయిన్ మెథడ్‌లో ఉన్నాయి కాబట్టి మనవన్నీ లోకల్ వేరియబుల్స్. మనం మెథడ్స్ అండ్ క్లాసెస్ ఆ టాపిక్స్‌కి వచ్చినప్పుడు ఈ వేరియబుల్స్‌ని కూడా యూజ్ చేసుకుంటాం. బట్ వేరియబుల్స్ ఏదైనా రూల్స్ అన్నీ సిమిలర్‌గానే ఉంటాయి. బట్ ఎక్కడైనా ఏదైనా రూల్ డిఫరెంట్‌గా ఉంటుంది అంటే దానికి స్పెసిఫిక్‌గా నేను లోకల్ వేరియబుల్స్‌లో అయితే ఈ రూల్ ఇలా ఉంటుంది అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తాను. బట్ జనరల్లీ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అది ఆ వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నా గానీ రూల్స్ అన్నీ సేమే ఉంటాయి. జావాలో ప్రతి వేరియబుల్‌కి అది హోల్డ్ చేసే డేటా టైప్ స్పెసిఫై చేయాలి అన్నాం కదా! సో, జావాలో ఏమేం డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో, దేర్ ఆర్ బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఫస్ట్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ రిఫరెన్స్ డేటా టైప్స్. రిఫరెన్స్ డేటా టైప్స్ వచ్చేసి మనం క్లాసెస్‌ని క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. సో, ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేయము. అది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ టాపిక్‌లో డిస్కస్ చేస్తాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే జావాలో ప్రీ డిఫైన్డ్‌గా వచ్చిన కొన్ని బేసిక్ డేటా టైప్స్. సో, ఈ బేసిక్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని యూజ్ చేసి మనం కాంప్లెక్స్ డేటా టైప్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అది ఫ్యూచర్‌లో మనం చూస్తాం. సో, ఇప్పుడు ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో 8 డేటా టైప్స్ ఉంటాయి. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, చార్ అండ్ బూలియన్. సో, ఈ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఈ 4 డేటా టైప్స్ ఏంటంటే ఇంటీజర్ వాల్యూస్‌ని హోల్డ్ చేయడం కోసం. సో, ఇంట్ డేటా టైప్ ఒక్కటే కాదు ఈ 4 డేటా టైప్స్ కూడా ఇంటీజర్ వాల్యూస్‌ని హోల్డ్ చేయగలవు. సో, ఫస్ట్ మనం ఈ ఇంటీజర్ డేటా టైప్స్ గురించి చూద్దాం. సో, జావాలో ఇంటీజర్ డేటా టైప్స్ అన్నీ సైన్డ్ 2's కాంప్లిమెంట్ బైనరీ రిప్రజెంటేషన్‌ని యూజ్ చేసుకుంటాయి.
సో దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం ఒక 4-bit సైన్డ్ రిప్రజెంటేషనే తీసుకుందాం. సో ఇలా బైనరీ నెంబర్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఈచ్ బిట్కున్న వెయిటేజ్ మనకి ఇలా ఉంటుంది కదా, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. బట్ సైన్డ్ రిప్రజెంటేషన్లో ఏం జరుగుతుందంటే ఈ లాస్ట్ బిట్ అనేది నెగిటివ్ ఉంటుంది. అంటే దీని వెయిటేజ్ వచ్చేసి -2 పవర్ 3 ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ బిట్ 1 ఉందనుకోండి, సో మనకు అన్ని నెగిటివ్ వాల్యూస్ జనరేట్ అవుతాయి. 0 ఉంది అంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ ఆర్ 0 జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0101ని ఈ బైనరీ నెంబర్ని న్యూమరికల్ ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తే సో దాని వాల్యూ వచ్చేసి 0 ఇంటూ -2 క్యూబ్, 1 ఇంటూ 2 స్క్వేర్, 0 ఇంటూ 2 పవర్ 1, 1 ఇంటూ 2 పవర్ 0 విచ్ గివ్స్ 5. అలానే 1011ని కన్వర్ట్ చేస్తే 1 ఇంటూ 2 పవర్ 3 మైనస్ ఆఫ్ ప్లస్ 0 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0. సో దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే మనకు -5 వస్తుంది. సో అలాగా ఈ ఫస్ట్ బిట్ అనేది సైన్ బిట్గా యూజ్ అవుతుంది. సో ఇలా 1 పెడితే మనకు అన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, 0 పెడితే నాన్ నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. సో ఒక 4-bit రిప్రజెంటేషన్లో మనకు పాసిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటి? సో ఈ ఫస్ట్ బిట్ 0 అయితే సో మనకు అన్ని నాన్ నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, అంటే పాజిటివ్ నెంబర్స్ అండ్ 0. సో ఇలా మనం బైనరీ నెంబర్స్ అన్నీ జనరేట్ చేస్తే 000, 001 ఇలా ఇవన్నీ జనరేట్ చేస్తే 0 ఫస్ట్ బిట్ అయితే మనకి పాజిటివ్ నెంబర్స్ అండ్ 0 వచ్చేస్తాయి. అలానే ఈ ఫస్ట్ బిట్ 1 అయితే -2 క్యూబ్ వెయిటేజ్ వస్తుంది. సో ఇలా జనరేట్ చేసుకుంటూ వెళ్తే మనకి -8 నుండి -1 ఇలా అన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. సో ఒక్కసారి మనం ఈ వాల్యూస్ అన్నీ చూస్తే ఇందులో మ్యాక్సిమం నెంబర్ వచ్చేసి 7 వచ్చింది. కరెక్ట్? సో 4-bit నెంబర్లో మ్యాక్సిమం నెంబర్ 7. 7 ఈజ్ నథింగ్ బట్ 2 క్యూబ్ -1. ఇలా 4 బిట్స్ కాబట్టి 2 పవర్ 4 -1 అంటే 2 క్యూబ్ -1 మ్యాక్సిమం అయింది. అలానే దీన్ని n నెంబర్స్కి ఎక్స్టెండ్ చేస్తే 2 పవర్ n -1 మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. అలానే నెగిటివ్ నెంబర్స్ చూస్తే సో లీస్ట్ నెంబర్ అంటే ఏంటి? హైయెస్ట్ నెగిటివ్ నెంబరే కదా లీస్ట్ వచ్చేసి. సో ఆ మినిమం వచ్చేసి -8 వచ్చింది విచ్ ఈజ్ నథింగ్ బట్ -2 క్యూబ్. 4-bit నెంబర్ కాబట్టి -2 పవర్ 4 -1. ఇలా n డిజిట్స్కి ఎక్స్పాండ్ చేస్తే దీన్నే -2 పవర్ n -1. సో ఇలా ఒక n-bit సైన్డ్ 2's కాంప్లిమెంట్ బైనరీ రిప్రజెంటేషన్ తీసుకుంటే మ్యాక్సిమం నెంబర్ వచ్చేసి 2 పవర్ n -1 మినిమం నెంబర్ వచ్చేసి -2 పవర్ n -1. సో ఇక్కడ 4 బిట్స్ కాబట్టి మనకు వాల్యూస్ వచ్చేసి మ్యాక్సిమం 7, మినిమం -8 వచ్చింది. మనం ఇంతకుముందు 4-bit ఎగ్జాంపుల్ చూసి మ్యాక్సిమం అండ్ మినిమం ఏమొస్తాయో చూసాం కదా. సో దాని నుండి మన మ్యాక్సిమం వచ్చేసి 2 పవర్ n -1, మినిమం వచ్చేసి -2 పవర్ n -1 అని డిరైవ్ చేసాం. సో అది తెలిస్తే మనం ఈ 4 డేటా టైప్స్కి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ని మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బైట్కి 8 బిట్స్ కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి 2 పవర్ 7 -1, మినిమం వచ్చేసి -2 పవర్ 7. సో దాని రేంజ్ వచ్చేసి -128 to 127 అంతే కదా, మినిమం నుండి మ్యాక్సిమం మధ్యలో దాని రేంజ్. సో ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలంటే మనం బైట్ని యూస్ చేసుకోవచ్చు. అలానే షార్ట్కి వచ్చేసి 2 పవర్ 15 -1, మినిమం వచ్చేసి -2 పవర్ 15. సో ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం షార్ట్ని యూస్ చేసుకోవచ్చు. మనం ఈ వాల్యూస్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనం బైనరీ ఫామ్లో ఎవరైనా అడిగినా కానీ ఇంటర్వ్యూలో అడిగినా కానీ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద వాల్యూ ఇన్ బైనరీ ఫామ్. సో అలానే ఇంటీజర్ 32 బిట్స్ కాబట్టి 2 పవర్ 31 -1, మినిమం వచ్చేసి -2 పవర్ 31. సో ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో లాంగ్ వచ్చేసి 64 బిట్స్. దీని వాల్యూ రాస్తే ఇంకా పెద్దగా అయిపోతుంది, బట్ మనం దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 పవర్ 63 -1, మినిమం వచ్చేసి 2 పవర్ 63 -2 పవర్ 63. సో మనకి ఈ డేటా టైప్స్కి సంబంధించిన రేంజెస్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. జస్ట్ ఏంటంటే ఈచ్ డేటా టైప్కి ఎన్ని బిట్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టి మ్యాక్సిమం వచ్చేసి 2 పవర్ n -1, మినిమం వచ్చేసి -2 పవర్ n -1. ఇది యూస్ చేసుకుని మన వాల్యూస్ని చెప్పచ్చు. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంటీజర్కి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ రఫ్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే 2 పక్కన 9 జీరోస్ ఉంటాయి మ్యాక్సిమంలో. అలానే మైనస్ యూస్ చేస్తే మినిమం నెంబర్ వస్తుంది, 2 పక్కన 9 జీరోస్. సో ఇప్పుడు ఈ 4 డిఫరెంట్ డేటా టైప్స్కి సంబంధించి వేరియబుల్స్ని మనం కోడ్లో క్రియేట్ చేసి చూద్దాం. సో బైట్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే నేను ఇలా బైట్ b ఈజ్ ఈక్వల్ టు అండ్ ఈ బైట్ స్టోర్ చేసుకునే వాల్యూస్ రేంజ్ ఏంటి -128 to 127 కదా. సో దానిలో ఒక వాల్యూని ఇద్దాం. సో లెట్స్ సెట్ 10. సో షార్ట్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. షార్ట్ s ఈజ్ ఈక్వల్ టు షార్ట్ వేరియబుల్ సపోర్ట్ చేసే వాల్యూస్ ఏంటి -32,767 to
ప్లస్ 32,000 అరౌండ్. సో ఒక వాల్యూ ఇద్దాం. సో లెట్స్ సే సమ్ 1000. అలానే ఇంటీజర్ వచ్చేసి 2 పవర్ 31 మైనస్ 1, మినిమం వచ్చేసి మైనస్ 2 పవర్ 31. సో ఈ మధ్యలో ఒక వాల్యూని ఇద్దాం. ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే ఒక 1 lakh ఇద్దాం. సో ఇప్పుడు లాంగ్ వచ్చేసి ఈ ఇంటీజర్ కంటే పెద్ద వాల్యూస్ని స్టోర్ చేయడానికి లాంగ్ డేటా టైప్ని యూస్ చేస్తాం. సో లాంగ్ వేరియబుల్ని క్రియేట్ చేస్తే లాంగ్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు, సో ఇంటీజర్ కంటే పెద్ద అంటే ఏంటి, మన ఇంటీజర్ని రఫ్గా 2 పక్కన 9 zeros కదా. సో లెట్స్ సే దానికంటే ఒక పెద్ద నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 2 పక్కన 10 zeros, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా క్రియేట్ చేయాలి. బట్ మనం లాంగ్ వాల్యూస్ అంటే అంత పెద్ద వాల్యూస్ ఇవ్వాలంటే కంపల్సరీ దానికి ఎండ్లో స్మాల్ ఎల్ ఆర్ ఎల్స్ క్యాపిటల్ ఎల్ రిప్రజెంట్ చేయాలి. అప్పుడే అది లాంగ్ వాల్యూగా కన్సిడర్ చేసి ఈ వేరియబుల్లోకి అసైన్ చేస్తుంది. సో అది లేకపోతే మనకు అది ఇంటీజర్ టూ లాంగ్ అనే ఎర్రర్ చూపిస్తుంది. అదే అలా కాకుండా ఈ ఇంట్ రేంజ్లో ఉన్న వాల్యూని లాంగ్కి అసైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అసైన్ చేస్తే ఇది సక్సెస్ఫుల్గా అసైన్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే లాంగ్ వేరియబుల్లోకి ఇంట్ వాల్యూని ఇస్తున్నామని. ఈ రూల్స్ అన్నీ మనం టైప్ కాస్టింగ్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. అంటే ఏ వేరియబుల్లోకి ఏ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు అన్నది. బట్ ఈ లాంగ్ వేరియబుల్లోకి లాంగ్ వాల్యూని అసైన్ చేయాలంటే కంపల్సరీ ఎల్ అని ఉండాలి. అది చిన్న నెంబర్ అయినా పెద్ద నెంబర్ అయినా. ఇక 200 ఎల్ అని ఇస్తే దీని మీనింగ్ లాంగ్ వేరియబుల్లోకి లాంగ్ వాల్యూ ఇచ్చినట్టు. అలా కాకుండా సింప్లీ 200 ఇస్తే లాంగ్ వేరియబుల్లోకి ఇంట్ వాల్యూ ఇచ్చినట్టు. ఓకే, సో పెద్ద నెంబర్స్ అంటే ఇంట్ కంటే పెద్ద నెంబర్స్ని యూస్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఎల్ అని యూస్ చేయాలి. అలానే ఇక్కడ మనం ఈ వేరియబుల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ బైట్ వేరియబుల్కి బైట్ రేంజ్లో సపోర్ట్ చేసే వాల్యూని ఇచ్చాం. అదే అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సమ్ 500 ఇస్తే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది, రిక్వైర్డ్ టైప్ బైట్ బట్ ప్రొవైడెడ్ ఇంట్ అనేది. సో ఇలా ఎందుకు చూపిస్తుంది అండ్ అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూస్ యూస్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అది కూడా మనం టైప్ కాస్టింగ్ వీడియోలో క్లియర్గా చూస్తాం. బట్ ఫర్ నౌ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4 అనేవి ఇంటీజర్ డేటా టైప్స్ అండ్ ఈచ్ డేటా టైప్కి ఎంత సైజ్ ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. 8 bits, 16 bits, 32, 64. సో ఈ బిట్స్ గుర్తుంటే మనం రేంజ్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం ఈ ఫార్ములాతో జనరేట్ చేయొచ్చు. ఈ ఫార్ములా కూడా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకసారి ఆ 4-bit ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈజీగా జనరేట్ చేయొచ్చు రేంజ్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 అనే వాల్యూ తీసుకుంటే అది బైట్ రేంజ్లో ఉంది కాబట్టి బైట్ వేరియబుల్లో పడుతుంది, షార్ట్ వేరియబుల్లో కూడా పడుతుంది, ఇంట్ వేరియబుల్లో కూడా పడుతుంది, లాంగ్లో కూడా పడుతుంది. ఈవెన్ ఇఫ్ ఆ వాల్యూ బైట్ షార్ట్ సపోర్ట్ చేసే రేంజ్లో ఉన్నా కానీ మనం ఇంట్ డేటా టైప్ని యూస్ చేయాలి. అదే ఇంట్ డేటా టైప్ సపోర్ట్ చేసే దానికంటే పెద్ద వాల్యూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 పక్కన 10 zeros, 11 zeros అలాంటివి ఉంటే అప్పుడు మనం లాంగ్ డేటా టైప్ని యూస్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం మిగతా డేటా టైప్స్ అంటే ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అండ్ బూలియన్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.